హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు 2,00,000 రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారని జిల్లా ఎస్పీ శివకిషోర్ తెలిపారు. మొత్తం 14 మంది బాధితులకు ఈ సహాయం అందజేశారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అథారిటీ, జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల సమన్వయంతో 26,50,000 రూపాయలను జిల్లా ఎస్పీ శివకిషోర్ బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ చాలా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు హిట్ అండ్ రన్ జరగడం కానీ అట్లాంటి ఏదైనా ఉంటే దాంట్లో మనం గవర్నమెంట్ తరఫున మనం ఏం చేయగలుగుతాము, ఇవన్నీ సబ్మిట్ చేసి మీకు ఎంతో కొంత కాంపెన్సేషన్ రావడానికి కృషి చేయగలుగుతాం. ఎంత కాంపెన్సేషన్ వచ్చింది అందరికీ? సో ఒక్కొక్కరికి 2 lakhs వచ్చింది కదమ్మా. ఎవరో అందరికీ అర్థమైందా? మీ అకౌంట్లో చూసుకున్నారా? కూడా కృషి చేసి కార్యక్రమం చేసినారు. కానీ మీ గుర్తుగా మీరేంటంటే ఇప్పుడు మీరులో కూడా చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు. మీరు కూడా బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడము, మళ్ళీ ఆ రోడ్డు యాక్సిడెంట్ బారిన ఇంకెవరు మళ్ళీ పడకూడదు. జాగ్రత్తగా మీకున్న డబ్బు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఆ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ చదువు మీద అలాంటి వాటి మీద ఉపయోగపడే పనుల మీద ఖర్చు పెట్టాలని కోరుకుంటున్నాను. ఏం గుర్తుంది? మీరు హెల్మెట్ పట్టుకున్నారా? హెల్మెట్ పెట్టుకుంటే ఆమె పట్టుకునేది ఇప్పుడు వాడుతున్నారా హెల్మెట్? ఇప్పుడు ఎలా వచ్చారు? పిల్లలు ఉన్నారా? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అని వదలకూడదు. మీ పెద్దనే మాట్లాడారు. తమ్ముడు ఎలా చనిపోయాడు? ఎన్ని రోజులు? ఏం కుదిరి తెలియదు కదా. ఆయన వాళ్ళు నడుచుకుని వెళ్తున్నారా? ఆయన వయసు ఉంటాను ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కడ జరిగింది? ఎల్లరు ఇక్కడ జంగారెడ్డి. ఆయన పెళ్ళి వయసు బైక్లో ఉన్నారా? హెల్మెట్ పెట్టుకున్నారా? వెళ్ళినప్పుడు కనపడుతుంది కదా హెల్మెట్ పెట్టుకున్నా. నువ్వు ఎలా వచ్చాయి? బండిలో వచ్చాయి. బండి ఉంటే హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. బైక్ వేసుకుంటాం. అది ఎన్ని రోజులు అండి? ఒకటి కూడా ఇప్పుడు ఎలా చూస్తున్నాను? ఆయన ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు మీకు జీవనాధారం ఎట్లా? ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మీరు కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసుకుని ఆయన టికెట్ అయినా అది ఎవరు గుర్తు తెలిసింది తెలియదు. ఆయన వేసిందా? 20 years. 28 పిల్లలు మేడం. బైక్లో ఉన్నారా? నడుచుకుంటూ వస్తుంది. మీరమ్మా? ఎన్ని రోజులు అయినా? 3 సంవత్సరాలు ఉందా? ఇప్పుడు దానికి ఇంజురీ కింద 50,000 వైద్యానికి వాడుతున్నావా? 60,000 ఏం చేస్తావు? వైద్యం చేయించుకుంటావా? మళ్ళీ కూతురు ఇచ్చేస్తావా? ఏదానికి పంపిస్తుంది కదా. మరి ఎవరైనా బయట ఒక్కదాన్ని పోవద్దు. తోడు పెట్టుకుంటా.
పెద్దయినా మీరు హెల్మెట్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎలా వచ్చారు బండిలో హెల్మెట్ వాడుతున్నాం బండి అప్పుడంటే చనిపోయాడు. మాకు పోలీసులు ఫోన్ చేసి చెప్పారండి, చేసుకోవాలని అని చెప్పారండి. మేము బాగా తీసుకెళ్ళిపోయారండి. బాగుంది అని చూసేసుకోవడానికి బాబు ఆ బాబు కొంచెం ఎందుగా తిరుగుతారండి. ఇంకో ఆయన తీసుకెళ్ళాడండి. సాయంత్రం 6 తీసుకెళ్ళాడండి. రేపు 8 అయ్యేసరికి ఫోన్ చేసి ఇలా చనిపోయాను ఫోన్ చేశారండి. అప్పుడు మా బాబు ఎక్కడికి వెళ్ళాడని అలా అన్ని దగ్గరికి అప్పుడు అవన్నీ విజయవాడ జాబ్స్ అన్ని దగ్గరికి వెళ్ళడం రోజు అలాగే వెళ్ళడం ఫోన్ చేసేసరికి ఫోన్లో వచ్చి బాబు బాడీ ఎప్పుడన్నా చనిపోయారు అని చెప్పారు. సార్ ఆ కేసు నెంబర్ సిడి ఫైల్ తీసుకున్నాను. నేను చూస్తాను. అది అంటే కోడు ఎమ్మెల్యే కోడు పడింది, ఎలక్షన్ కోడు పడింది, పట్టించుకోలేదు. నేను చూస్తాను. మేము నడిచొస్తున్నాం. పక్కన నుంచి బైక్ దొరికారా? అందరూ చూసారండి సార్. వెనక్కి వచ్చి కూడా ఆగి చూసారండి. ఎప్పుడు జరిగిందమ్మా? జూలై 9 కొంచెం వచ్చాను. నాన్నగారు 2 lakhs వచ్చింది. జాబ్ తీసుకుని వాళ్ళ మీద కూడా ఏమైనా దొరికితే ఏం చేస్తారు? డబ్బులు కొడుకు గ్యారేజ్కి తెలియదు. జాగ్రత్తగా వాడుకోండి డబ్బు. అటు మేమే జాగ్రత్తగా చూసుకున్నా డబ్బు. నాన్నగారు వచ్చింది కదా డబ్బు మళ్ళీ అటు ఇప్పుడు వేసి వెళ్తున్నా. మేమే జాగ్రత్తగా చూసుకున్నాం. 2 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మా తమ్ముడు మా సోదరుడు మరణించడం జరిగింది. అది మా కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. దాని తర్వాత ఏం చేయాలో తెలియని టైంలో జిల్లా ఎంఆర్ఓ గారు వచ్చి ఇలా మీకు 2 లక్షలు వస్తాయి కారుణ్యం కింద ఇస్తారు గవర్నమెంట్ అని చెప్పారు సార్. ఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, స్టేషన్లో సహకరించిన ఎస్ఐ గారికి అందరికీ మా తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మాకు సాయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలు అనేది చాలా కుటుంబాల్లో చాలా విషాదాలు మిగులుతుంది సార్. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా చూడండి సార్. రోడ్డు ప్రమాదంలో మా బాబాయ్ గారు చనిపోయారండి. సో మా బాబాయ్ గారు చనిపోవడం వల్ల ఎస్పీ గారు ఈ ట్రేస్ అవుట్ అవ్వని వెహికల్స్ అన్నిటికి ఎస్పీ గారు వాళ్ళ ఆర్థిక సహాయం కోసం 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందండి. కాబట్టి రోడ్డు సేఫ్టీని అనుసరించి మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా జరిగినట్టు మీ కుటుంబాలు ఎవరికి కూడా జరగకూడదు. సో బైకుల మీద వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్లు ధరించండి. సో సేఫ్టీగా ఉండండి. మీ ఫ్యామిలీని అందరినీ రోడ్డు ప్రమాదాల్లో జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఎస్పీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసులన్నింటినీ టేకప్ చేసి వాళ్ళకి అమౌంట్ వచ్చేలాగా చేసిన మధు సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పీ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అమ్మగారు మా అన్నయ్య ఇంటి దగ్గర నుంచి వచ్చి మా ఇంటికి వస్తానంగా రోడ్డు మీద ఎవరో గుద్దేసి తుప్పల్లో పడేశారు సార్. కాళ్ళు ఇరిగిపోయింది. విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము.
ఆపరేషన్ చేశారు. ఇప్పుడు నయమైంది, బాగానే ఉంది. ఎస్పీ గారు ఆయన చేతనైనంత సాయం చేశారు. థ్యాంక్స్ సార్. ఎస్పీ గారు థ్యాంక్స్. సార్, మా కుటుంబంలో జరిగిన బంధం ఎక్కడ జరగకూడదు. అందువలన అందరూ హెల్మెట్లు పాటించాలి, హెల్మెట్ ధరించాలి. మాకు ఎస్పీ గారు మాకు 2 లక్షలు సహాయం చేశారు. ఈ ఎస్పీ గారు చేసిన సహాయం మేము ఎన్నడూ మర్చిపోలేము సార్. ఎస్పీ గారికి నమస్కారం. రోడ్డు ప్రమాదంలో మా తమ్ముడు చనిపోయాడు. మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ఎస్పీ గారు మాకు 2 లక్షల రూపాయలు సహాయం చేశారు. ఇలా రోడ్డు ప్రమాదాలు ఎవరికి జరగకుండా చూసుకోవాలి. అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి. రోడ్డు ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మా కుటుంబంలో జరిగినట్టుగా వేరే కుటుంబంలో జరగకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎస్పీ గారికి నమస్కారం అండి. మాకు అన్యాయం జరిగిందండి. మాకు జరిగినట్టు ఎవరో జరగకూడదండి. మీకు ఇక్కడ నుంచి హెల్మెట్ పెట్టుకోవాలండి. ఎవరికి జరగకూడదు ఉండాలండి. 2 లక్షల రూపాయలు ఏర్పాటు చేయండి మాకు కుటుంబానికి. థ్యాంక్స్ అండి.